శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి జూలై 16 నుంచి 31 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం. మరి మేషరాశి వారికి ఇంచుమించుగా ఈ పక్షం అంతా కూడా ధనస్థానంలో శుక్రగ్రహ సంచారం. ఇది నిజంగా జాతకుడికి అటు ఆర్థిక సంబంధించిన విషయాల్లోనూ కుటుంబ సంబంధించిన విషయాల్లోనూ చాలా అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇదే సమయంలో చాలా కాలంగా మీకు దూరంగా ఉంటున్నటువంటి మీ బంధువులు కానీ మీ కుటుంబంలో ఒకరు తిరిగి మళ్ళా మీ కుటుంబంలో కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. వారి ద్వారా మీకు ఒక శుభవార్త తెలుస్తుంది. అలాగే ఒక ఆర్థికపరమైన సహకారం కూడా ఈ సమయంలో మీకు లభించడం జరుగుతూ ఉంటుంది. సప్తమాధిపతి ధనస్థితి వలన జీవిత భాగస్వామి యొక్క ఆదాయం పెరుగుతుంది. ఆమె మీ యొక్క అవసరాలకు కుటుంబ అవసరాలకు తగు విధంగా సహాయపడడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇది అటు మీరు ఒక సినిమా రంగంలో ఉన్న సంగీతం మ్యూజిక్ మొదలగు కళలయందు ఉన్న మీకు వాటిలో చాలా గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ కుటుంబంలో ఎవరికైనా ఒక ఉద్యోగం లభించడం కానీ వారి యొక్క ఆదాయం పెరగడం వల్ల కొంతవరకు కుటుంబం పైన ఉన్న మీ యొక్క ఆర్థిక భారం కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే మరి ప్రస్తుతం వ్యయస్థానంలో ఉంటున్నటువంటి శని భగవానుడు ఈ సమయంలో మీకు వక్రగమనం పొందడం జరిగింది. ఇది నిజంగా మీకు ప్రస్తుతం 12వ స్థానంలో ఏలినాటి శని ప్రారంభమైంది అని భయపడుతున్న మేషరాశి వారికి ఒక విధమైనటువంటి రిలీఫ్ రావడం లభిస్తూ ఉంటుంది. అంటే మనకి ఈ శని వక్రగమనం పొందడం వల్ల 11వ స్థానంలో ఉన్నటువంటి ఫలితాన్ని కూడా టెంపరీగా మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే శని భగవానుడు 12వ స్థానంలో మీనరాశిలోనే ఉంటారు. అయితే వక్రగమనం పొందడం వల్ల మీకు ఏకాదశ స్థాన ఫలితాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మనకి రాహుతో శని కలిసిన ఫలితాలు ఇవ్వడం వల్ల ఎవరైతే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో కానీ సాఫ్ట్వేర్ రంగంలో కానీ సినిమా పరిశ్రమలో ప్రవేశానికి కానీ లేదంటే రైల్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగానికి కానీ ప్రయత్నం చేస్తుంటే మీ యొక్క ఆశయం తప్పకుండా నెరవేరుతుంది. ఏదైనా ఒక పెద్ద సంస్థలో అది పారిశ్రామిక రంగానికి చెందిన దాంట్లో మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరుతాయి. అలాగే గతంలో మీరు ఏదైనా కొంతకాలం పాటు ఏదైనా కొత్త ఉద్యోగానికి ప్రయత్నం చేసి అది మధ్యలో విడిచిపెట్టి ఉంటే అలాగే మీ యొక్క ఆగిపోయినటువంటి ప్రమోషన్ లాంటిది ఏమైనా ఉంటే తిరిగి ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. యాస్టీస్గా రాహు 11లో ఉండడం వలన అటు సాఫ్ట్వేర్ రంగం వారికి ఫైనాన్స్ రంగం వారికి రియల్ ఎస్టేట్ రంగంలో వారికి అనుకోకుండా అనూహ్యంగా మీ యొక్క ఆదాయం పెరుగుతుంది. అలాగే మీ యొక్క చిరకాల మిత్రులు దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ యొక్క మిత్రులు చాలా వరకు మీకు ఆర్థిక పరంగాను మాట పరంగాను సహాయం చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక ముఖ్యంగా చతుర్థ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం ఇంచుమించుగా మనకి జూలై 16వ తారీఖునే పంచమాధిపతి రవి చతుర్థ స్థానంలో ఏర్పడడం వల్ల అంటే ఒక కేంద్రాధిపతి కోణాధిపతి ఇంచుమించుగా ఈ మార్పులు ఎలా ఎప్పుడైనా సరే మీకు ఒక విధంగా రాజయోగాన్ని ధనయోగాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే మీరు ఈ సమయంలో ఏదైనా స్థిరాస్తి కొనాలనే మీ యొక్క ఆలోచన మీ యొక్క ప్రయత్నం తప్పకుండా నెరవేరుతుంది. ఇది విద్యార్థులకి చాలా ఆశాజనకంగా ఉంటుంది. మీరు ఏదైనా కాలేజీలో సీటు సంపాదించాలనుకున్నా లేదంటే ఒక బ్రాంచ్ నుంచి ఒక బ్రాంచ్కి మారాలన్నా లేదా వేరే ప్రాంతంలో కొత్త కాలేజీలో చేరాలన్నా కూడా ఇది మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే విద్యార్థులకు మాత్రం కంపల్సరీగా ఇది వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీలో ఒక జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మీరు ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ రాసిన ఇంటర్వ్యూకి వెళ్ళినా చాలా వరకు దాంట్లో సక్సెస్ పొందుతూ ఉంటారు ఈ యోగం వల్ల. అదే వ్యాపారస్తులకి కొత్త వ్యాపార అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు ఏదన్నా ఒక స్థిరాస్తి పైన రుణం కోసం ప్రయత్నం చేస్తున్నాం ఒక బ్యాంకులో రుణం కోసం ప్రయత్నం చేస్తున్నాం ఈ సమయంలో చాలా వరకు లభించే అవకాశం ఉన్నది. మరి ముఖ్యంగా రాష్ట్రాధిపతి కుజుడు 5వ స్థానంలో ఇంచుమించుగా మనకి ఈ నెలాఖరు వరకు సంచరించడం వల్ల వ్యక్తిగతంగా మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు వస్తుంది. అయితే చాలా వరకు మీరు షేర్ మార్కెట్ స్పెక్యులేషను అటువంటి వాటికి చాలా వరకు దూరంగానే ఉండండి. ఏదైనా ఇప్పుడు మీకు చాలా ఆశాజనకంగా కనబడుతుంటుంది. మీరు ఒక షేర్లో పెట్టుబడి పెడదామనో
ఒక రేసుల్లో పాల్గొందామని, ఒక గ్యాంబ్లింగ్లో పాల్గొందామని, దానివల్ల కంపల్సరీగా లాభం వస్తుందని అనిపిస్తూ ఉంటుంది. కానీ ముందుగా మీకు అటువంటి సూచనలు కనబడినప్పుడు కూడా తర్వాత మొత్తం నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనందుకు స్పెక్యులేషన్కి అది దూరంగా ఉండండి. అలాగే ఏదైనా ఎవరికైనా మీరు మాట ఇచ్చే ముందు 1-2 సార్లు ఆలోచించి వారికి మాట ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఆర్థిక సహాయం గురించి అయినా, లేదంటే ఏదైనా ఒక వస్తువు సహాయం చేయాలనుకున్నా అది సమయానికి మీరు చేయలేకపోతుంటారు. అంటే ఈ సమయంలో మీకు అనుకున్న పనులు అనుకున్న సమయంకి జరగకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అదే ఈ సమయంలో మీరు ఏదైనా ఒక దూర ప్రాంత ప్రయాణం చేయడం కానీ, దానికి తగిన ఏర్పాట్లు చేసుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ సమయంలో తప్పకుండా మీ యొక్క మిత్రులకి కొంతవరకు ఆర్థికపరమైన సహకారం అందించడం కూడా ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది. సాధారణంగా ఏ జాతకుడికైనా ఎవరికైనా సరే ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఇబ్బంది కలుగుతూ ఉంటాయి. అలాగే కొన్ని సందర్భాల్లో అన్నదమ్ముల మధ్య, భార్యాభర్తల మధ్య, స్నేహితుల మధ్య వచ్చే విభేదాలు మనస్తాపానికి గురి చేస్తూ ఉంటాయి. ఎటువంటి ఆర్థిక సమస్య అయినా, లేదా ఎటువంటి రక్త సంబంధీకుల మధ్య వచ్చినటువంటి సమస్య అయినా పరిష్కారానికి ఒక తాంత్రిక పరిహారం అన్నది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు మీ నక్షత్రానికి సాధన తార వచ్చే రోజు ఎన్నుకోవాల్సి ఉంటుంది. అంటే సాధన తార అంటే మీ జన్మ నక్షత్రానికి 6వ తార సాధన తార అంటారు. ఆ సాధన తారలో మనం ఏ ప్రయత్నం చేసినా కంపల్సరీగా అది సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. అది కోర్టు కేసు అవ్వచ్చు, ఉద్యోగ ప్రయత్నం అవ్వచ్చు, రుణ ప్రయత్నం అవ్వచ్చు, కంపల్సరీగా సక్సెస్ అవుతూ ఉంటుంది. అంటే ఏదైనా ఈ పంచాంగాన్ని నక్షత్రాలను పాటిస్తూ ఉంటే వారికి దీని యొక్క విలువ అర్థమవుతూ ఉంటుంది. కొంతమంది పెద్దగా ఈజీగా తీసుకుంటారు. కానీ కావడం మీరు ఒక సాధన తార రోజు మీకు ఏదైనా ఒక ఆంజనేయ స్వామి టెంపుల్లో పరిచయం ఉంటే, పూజారి గారు ఉంటే ఓకే. లేని పక్షంలో ఆంజనేయ స్వామి విగ్రహం ఎక్కడున్నా పర్వాలేదు. ఈ సాధన తార రోజు ఉదయం పూట చక్కగా స్నానం చేసి ఒక మంచి తమలపాకు తీసుకోవాలి. అంటే కేవలం ఒకటంటే ఒకటి కాదు, 5 తమలపాకులు ఒక ఒత్తుగా తీసుకొని ఆ తమలపాకు పైన, అంటే మీ సమస్య ఏం రాయక్కర్లేదు, మీ సమస్య తలుచుకొని సింధూరంతో ఆ తమలపాకు పైన ఒక చక్కగా చంద్రబింబంలాగా ఒక బొట్టు పెట్టినట్టు పెట్టి మీ మనసులో కోరిక తలుచుకొని ఆంజనేయ స్వామి వారి పాదాల వద్ద ఉంచవలసి ఉంటుంది. ఈ విధంగా ఒక్క 41 రోజులు ఈ యొక్క ప్రయత్నం, ఈ యొక్క నియమం చేయడం వల్ల వీలైతే ఈ 41 రోజులు కూడా సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, ఈ పటిక బెల్లం అంటే ఇంటి దగ్గరైనా మీరు ఈ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరైనా పటిక బెల్లం నైవేద్యంగా పెట్టి ఈ 41 రోజులు విధి విధానంగా పూర్తి చేయడం వల్ల ఎటువంటి సమస్య అయినా 100% నెరవేరడం జరుగుతూ ఉంటుంది. ఇది ప్రయత్నం చేసి చూడండి. స్త్రీలు ఆచరించినప్పుడు మధ్యలో గ్యాప్ వస్తే 5 రోజులు సెలవు తీసుకొని మళ్ళా కంటిన్యూ చేస్తే అటు వివాహం కాని వారికి వివాహం అవుతుంది, భార్యాభర్తల మధ్య గొడవలున్న పరిష్కారం అవ్వడం జరుగుతూ ఉంటుంది. దీంతోపాటు ఇంకొక చిన్న రెమెడీ అంటే దురదృష్టవశాత్తు ఈ సిటీలో ఉన్న వాళ్ళకి ఆ రెమెడీ జరగకపోవచ్చు. ఎందుకంటే మనకి కాకులు అన్నవి కనబడటమే లేదు. అవకాశం ఉన్నవాళ్ళు కాకులు వస్తూ ఉంటాయి. మీకు ఏ సమస్య అయినా అవటం లేదు, ఇబ్బంది పడుతుంది, అప్పు దొరకడం లేదు, ఏది ఈతి బాధలు ఉన్నా, ఇంట్లో సమస్య ఉన్నా మీరు భోజనానికి ముందు, అంటే మీరు మధ్యాహ్నం భోజనానికి కూర్చునే ముందు మీ యొక్క అంతా విస్తరి అంతా వడ్డించిన తర్వాత కొద్దిగా అన్నం ఏదో కూర కలిపి ఆ ప్రహరీ గోడ మీద ఈ కాకికి ఆహారంగా పెట్టి, అంటే కాకి వచ్చిన తర్వాత, అంటే ముట్టుకున్న తర్వాత మీరు తింటే అది మీకు చాలా సక్సెస్ వస్తుంది. లేని పక్షంలో మనకంత విధి నిర్వహణ కుదరకపోవచ్చు. ఒక బెల్లం ముక్క మేము డ్యూటీకి వెళ్ళే ముందే ఆ కాకికి పెట్టడం వల్ల మనకి చాలా 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 జటిల సమస్యలు పరిష్కారం అవడం జరుగుతుంటుంది. ఏ సమస్య అయినా ఒకరోజు పెడితే అది సరిపోదు, అది మొక్కుబడిగా చేసినా కూడా సరిపోదు. సంపూర్ణ విశ్వాసంతో చేయడం వల్ల
కంపల్సరిగా మీకు ఎటువంటి సమస్య అయినా ఈ పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.